చాలా బాధ కలిగే విషయం, మీకు వస్తే ఒంట్లో బాగాలేకపోతే ఆయన తట్టుకోలేరు, ఆయన ఒంట్లో బాగాలేకపోతే మీరు తట్టుకోలేరు. అయ్యో ఆయన ఒంట్లో బాగోకపోతే నేను చచ్చిపోతా. ఎంత కాదు కాదు, అక్కడ కాళ్ళు నొక్కేది తల నొక్కేది అన్నీ నేనే, కాళ్ళు నొక్కేది అన్నీ నేనే చేస్తాను. అరుస్తుంటారు చూడండి, ఒక తల నొప్పికే కింద దాకా వస్తుంది సౌండ్. అయ్యో అమ్మా అంత సౌండ్. ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఉన్న డాక్టర్స్ అన్నీ ఆయన బెడ్రూమ్లో ఉంటారు. ఒక 20-30 డాక్టర్స్ ఉంటారు. నేను ఫస్ట్ ఫోన్ వచ్చి వాళ్ళ ఇంటికే చేస్తాను. ఆయనకి ఏది వచ్చినా వెంటనే అక్కడ ఆయనకి చిన్నప్పుడు తెలిసిన డాక్టర్స్ ఉంటారు, అక్కడ నుంచి వచ్చేస్తారు. తర్వాత పర్సనల్ బాగా చూస్తున్నారు డాక్టర్స్, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అన్నీ చూస్తుంటాను మొత్తం అందరు. ఆ డాక్టర్స్ ఏం వచ్చినవాడు ఒకటే వస్తారా, ఆయన ఒక 10 డాక్టర్స్. ఆయన ఎందుకు అరుస్తున్నారని తెలియదు కదా, వాళ్ళందరు డాక్టర్స్ ఒక 20-30 డాక్టర్లు సాయంకాలం దాకా ఉంటారు. చూసి అందరూ కూర్చొని కథలు మాట్లాడుకొని నవ్వుకొని అట్లా ఉంటారు. మీరు చాలా సఫర్ అయి ఉంటారు కదా సార్, సార్కి బాగాలేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు. ఇదే అది 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 వేరే అమ్మో, అది తలుచుకుంటేనే చచ్చిపోతాను నేను. మెయిన్ నాకు అది వచ్చినప్పటికి ఆయనకి ఫుడ్ ఒకటి పోయింది. ఆయనకి రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి ఎంతైనా సరే. అది ఉప్పు లేకుండా పప్పు, వెజిటేబుల్స్ బతుకులాడతారు నన్ను. తర్వాత ఆయనకి షుగర్ కూడా ఉండింది. సో అరటిపండు లేకుంటే పెరుగన్నం తినరు ఆయన లైఫ్లో. నాకు పెళ్ళి అయినప్పుడు అయినప్పటి నుంచి ఉంటే కూడా అరటిపండు, అది దాన్ని ఏమంటారు తెలుగులో, ఎల్లో కలర్లో ఉంటుంది, చక్కెరకేళి. అది ఎక్కడైనా నెతికి తీసుకున్నది. ఆ పెరుగులో అది, ఆ పెరుగన్నంలో అది కలుపుకొని తింటారు. నాకైతే ఒక్కలా ఉంటుంది, అది కంపల్సరీ కావాలి. మామిడి పండు బాగా ఇష్టం, సీతాఫలం బాగా ఇష్టం. ఆయన డాక్టర్ వచ్చి చెప్పేశారు ఇవ్వకూడదని. నో ఫ్రూట్స్, నో స్వీట్స్, షుగర్ వల్ల. షుగర్ కంట్రోల్కు అంటే ఇంకా అంత పోలే. ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది ఇది, మా సైడ్లో ఎవరు లేదు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది. సో దానికి భయంగా మనం చెప్తే ఆయన కోపం వస్తుంది. దానికి కూడా కోపడుతుంటారు. డైనింగ్ ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి దగ్గర ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. ఒక 25 కిలోమీటర్స్ అవే అంటే రారు, అక్కడే క్యారేజ్ తీసుకుని వెళ్తా, లేకపోతే క్యారేజ్ పంపిస్తాను. అది కోపం వస్తుంది ఆయనకి. ఆ చక్కెరకేళి సీజన్లో వచ్చేది కదా, మామిడి పండు సీజన్లో వచ్చేది, సీతాఫలం ఒక సీజన్లో వచ్చేది. అది కంపల్సరీ తినాలి ఆయనకి. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తాను నేను అడిగి, అంటే పెట్టాలా లేదా అని. పెట్టాలి, మరి అడగాలి కదా. బట్ అది ఎంతకాలం ఆయన హెల్త్ కండిషన్ అలా కంటిన్యూ? లేదు బాగానే ఉన్నారు. అది మధ్యలో అది కూడా జాండీస్ వచ్చినప్పుడు కూడా చెట్టు మంది తీసుకున్నారు. నాకు యాక్చువల్లీ నిజంగానే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, నాకే ఎక్కువ వచ్చింది జాండీస్. నేను క్యూర్ అయిపోయాను. ఈయన షూటింగ్లో వెళ్ళి అక్కడ నాన్ వెజ్ తినేశారు సార్. సో దాంతో తట్టుకోలేకపోయింది లివర్. అక్కడ వస్తున్న వాళ్ళు ఎందుకు, దగ్గర ఉన్న వాళ్ళు పేరు చెప్పలేను, వాళ్ళు కావాల్సిన వాళ్ళే మొత్తం నాకు చెప్పాలి కదా. అంటే నేను వచ్చి కూర్చుంటాను కదా, నేను ఇక్కడ ఉన్నదాకా నేను ఇక్కడ ఉప్పు లేకుండా, ఇది లేకుండా, నూనె లేకుండా అది చేసి తీసుకెళ్ళి దగ్గర తినేదాకా అక్కడ ఉండి ఉంటాను. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర చెప్పి పెడతాను, నేను ఆయనకి క్యారేజ్ వెళ్ళకూడదు అని చెప్పి పెట్టేసి వచ్చేదాన్ని. అందరు భయపెడతారు. బాబాకి వచ్చి పర్సనల్ ఇదే ఉంటాడు, అతనికి రమణన్నకే చెప్తాను, రమణన్న వస్తే నాకు చెప్పండి, లేకపోతే వస్తే బూతులు తిడతానని చెప్పే పెడతాను. అందరు భయపడతారు. నాకు తెలియకుండా ఈ ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టేయడం. అసలు తెలియదా, లేకపోతే తెలిసే చేశారు. లాస్ట్లో ఇంకా బాగా కావాల్సిన వాళ్ళకి వాళ్ళు తాగడం కూడా ఇది చేసేసారు. నేను పట్టేశాను. అప్పటికి డ్రింక్ మానేశారు, ఫుల్ మానేశారు. మానేసి నాన్ వెజ్ ఇవ్వడం పోతే పాటు లొకేషన్లు ఇచ్చేసినట్టున్నారు. ఇది ప్యాకప్ అవుతుంది కదా, మనమేమో దగ్గరికి పోము. దగ్గర కొట్టి 2 పిల్లలు మధ్యలో పడుకుంటారు, ఆయన అక్కడ పడుకుంటారు, నేను ఇక్కడ పడుకుంటాను. వీళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి మీకు రాత్రి 12:30 ఒకటి అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు తాగుతారు, చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ తాగుతుంటారు. బాబాకి వచ్చి ఏదైనా ఇంట్లో జ్యూస్ చేసేస్తే నాకు తాగుతారు. అలాంటిది అది కూడా ఇవ్వడం మొదలుపెట్టేశారు. అది లాస్ట్ నేను పట్టేసుకున్నాను. నేను తెలియక బాబాకి లాస్ట్ మినిట్లో డే అండ్ నైట్ చేయడం. 2 o'clock వస్తారు, అప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతాం ఆయనతోటి. నేను భోజనం పంపించేదాన్ని, ఇక్కడి నుంచి పంపించేదాన్ని. రాత్రి అయితే ఉప్పు లేకుండా ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్పు లేకుండా లైట్గా ఒక 1 గ్రామ్ ఇది సాల్ట్ ఉంటుంది కదా, అట్లా ఇది పెట్టేసి స్వీట్ అసలు లేకుండా అవన్నీ చూసుకున్నాను.
చూసుకునే కూడా అక్కడ తినేసి మనకి ఎట్లా తెలుసు? తిన్నా బావంటే తిన్నాను అంటారు. నేను క్యారేజ్ పంపిస్తాను ఇక్కడ ఇంట్లో నుంచి, వాడు అక్కడి నుంచి తీసుకుని చేయడం, ఇది డ్రింక్ పోసేసి ఉన్నారు. నాకు తెలిసి ఒక్కసారి దొరికిపోయారు, నాకు ఇంట్లోనే కింద దొరికిపోయారు. చెప్పారా? పోట్లాడారా? చెప్తే చెప్పకూడదు కానీ చెప్తున్నాను నేను, ఇప్పుడు దాకా చెప్పలేదు. వాడు వచ్చి నన్ను బూతులు తిట్టాడు. ఈయనేమి ఫుల్లో ఉన్నారు, ఆయనకి అప్పుడు అర్థం కాలేదు. నేను నెక్స్ట్ డే వచ్చి చెప్పొద్దు చెప్పినప్పుడు అప్పుడు ఫీల్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు ఎవరిని ఇంటికి రాకూడదని చెప్పేశారు. ఒక 2 years దాకా రానివ్వలేదు. ఆయనే చెప్పేశారు. నేను చెప్పాను, బాబా నువ్వు చెప్పి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని తిట్టారు? ఆయన దగ్గర కాబట్టి రక్తం పెట్టి తిట్టాడు నన్ను. ఆయనకి అప్పుడు తెలియట్లేదు, ఆయన మొత్తలో ఉన్నాడు కదా, తెలియట్లేదు. మీరు తాగనివ్వట్లేదని తిట్టారు. ఆయన తిట్టింది కూడా ఆయనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ నేను చెప్పాను ఇట్లా అని, వెంటనే ఫోన్ చేసి చెప్పాను, మా ఇంటికి మీరు అక్కడి నుంచి ఎవరు రావద్దు, నాతోటి లొకేషన్కి రావద్దు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేశారు. అసలు చాలా స్ట్రెస్ పడ్డారు తల్లి మీరు. అంటే ప్రేమ ఉండడం, ఒక మంచి దాంపత్యం, ఒక కంపానియన్షిప్, ఇష్టపడి చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే డైలీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికి ఉండవని కాదండి. బట్ ఇవి పడుతూ ఉండడం, కాన్స్టెంట్గా వరి అవ్వడం ఒక మనిషి గురించి ఎక్కువగా. అదే నేను చెప్తే ఆయన విన్నారు. అది ఆయన నేను చెప్తే విలువ ఇచ్చాడు కదా. ఇచ్చారు. బట్ అక్కడ నుంచి ఇంకా డిటోరియేట్ అయిందా? కండిషన్ అయింది? అప్పుడు తర్వాత వదిలేసారు. లేదు తర్వాత లేదు. ఒక్కసారిగా హెల్త్ ఎలా బెడ్స్ కొట్టేసింది శాంతి గారు? అది రాంగ్ ఇంజెక్షన్, నేను చెప్తున్నాను కదా. ఇంకా కూడా అంటే రాంగ్ ఇంజెక్షన్. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన దానికి ముందు హాస్పిటల్ నుంచి వచ్చారు. అప్పుడు జాండీస్ ఉంది ఆయనకి. ఉల్లి సెకండ్ టైం అనుకోండి, సెకండ్ టైం థర్డ్ టైం అడ్మిట్ అయింది ముంబైలో కదా. ఇక్కడ హాస్పిటల్, దానికి ముందు ఇక్కడ హాస్పిటల్ కిమ్స్లో అడ్మిట్ అయ్యారు. అవును. వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేశారు. షూటింగ్ చేసిన తర్వాత ప్రభుత్వ షూటింగ్ ఉండింది, ఒక్కరోజు ఉండింది. అంటే బాబాకి జాండీస్ లేదు, కానీ అదే ఫుడ్ మెయింటైన్ చేయమని చెప్పారు. 6 months మీకు నూనె లేదు, ఉప్పు లేదు, షుగర్ కంట్రోల్గా ఉండాలి, బట్టి ఇది లేదు, అదే ఫుడ్. మీకు అందరికి తెలిసి ఉంటుంది, షుగర్ ఉందానికి అసలు ఎప్పుడు ముట్టుకోకూడదు. తర్వాత ఇది జాండీస్ అంటే మీరు అది పూర్తిగా క్యూర్ అయిన తర్వాత కూడా ఒక 6 months దాకా మనం మళ్ళీ ఒక నాన్ వెజ్ తినడం కానీ, ఇది తినడం కానీ, చేప ఒక్కటి వితౌట్ ఆయిల్ తినమని చెప్తారు జాండీస్కి. ఇది మాత్రం ఈయన పచ్చల మందు అంటారు కదా, అదే మందు, అది తాగుతున్నారు. అది కూడా అతను కూడా చెప్పేశారు, వద్దు సార్ మీకు మంచిగా అయిపోయింది, కానీ ఇది మాత్రం ముట్టుకోద్దు, నాన్ వెజ్ మాత్రం ముట్టుకోద్దు అని చెప్పారు. మేము బాంబే వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళారు, మంచిగానే వచ్చారు కదా. వచ్చారు తర్వాత మళ్ళీ ఒక్కసారి రాంగ్ ఇంజెక్షన్ పడింది. అది మొత్తం దానికి ముందు ప్రభుత్వ వచ్చి చేసి వచ్చాము. ఒక అయిపోయింది. వాడు చూడండి, వాడు బాబా ఇదేమో వాడు ఫోన్ చేసి ఒక్కరోజు అడిగాడు. అప్పుడు బాబా బిజీగా ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు. మళ్ళీ అది కొని సాటర్డే అనుకుంటాను బాబా పోయింది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకొని ఒక్కరోజు అది మిగిలిపోయింది, ఒక్కరోజు చేసుకుని వెళ్ళిపోవండి అని ప్రభుదేవ బాబాతోటి మాట్లాడాడు. నాకు కూడా ఫోన్ చేశాడు, నాకు కూడా అడిగాడు, మేడం ఇది ఒక్కరోజే మేడం, అది వస్తే అయిపోతుంది బాబా, ఇది అయిపోతుంది, అది ఒకటి ఎట్లా ఇది మిగిలిపోయింది అని చెప్తే వెళ్ళాము. అది ఇది దోమలు మస్కిటో బైట్స్ వల్ల జ్వరం వచ్చేసింది ఆయనకి. ఆ జ్వరంకి ఇంజెక్షన్ వేసింది, రాంగ్ ఇంజెక్షన్ వేసేసాడు. ఇంకా జాండీస్ కూడా కాదు ఇంజెక్షన్, అది జ్వరంకి ఇచ్చింది. హై ఫీవర్ ఉండిందంట. హై ఫీవర్లో వచ్చి ఇది ఎక్కించారు, సెలైన్ ఎక్కించలో నేను వెళ్ళినప్పుడు ఏదో వచ్చి అప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందని ఏదో ఒక 2 ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇది కళ్ళంతా, ఇది టంగ్ అంతా స్లిప్ అయింది, ఇది అయిపోయింది. నేను అరిచి డ్యూటీ డాక్టర్స్ వచ్చారు, నన్ను ఎల్లగొట్టేశారు, అదంతా అయిపోయింది. నేను ఒక 1 hour ఒక 1.5 hour తర్వాత నేను ఎట్లాగో ఇట్లా ఐసీయూలో ఎట్లా ఉంటుంది, ఎంఐసీయూలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అది ఐసీయూలో కూడా ప్లేస్ లేదు, ఎంఐసీయూలో పెట్టారు. యాక్చువల్లీ ఐసీయూలో పెట్టాలి, ఐసీయూలో కూడా పెట్టాల్సింది లేదు, నార్మల్ బెడ్లో పెట్టేసి ఒక డ్రిప్స్ ఇవ్వాలంటే కూడా పెట్టేసి అదేమో ఐసీయూలో పెట్టారు, ఎంఐసీయూలో పెట్టారు. అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడారు.
సడన్గా కళ్ళు ఇట్లా 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 మూసుకొని పోయింది. సరే మళ్ళీ నేను చేసుకుని లోపలికి వెళ్ళి చూసినప్పటికి తుడుస్తున్నారు, బ్లడ్ తుడుస్తున్నారు. బెడ్షీట్ తీసి బెడ్షీట్ మారుస్తున్నారు. బెడ్షీట్ బ్లడ్ ఫుల్ బ్లడ్ అంతా ఉంది. ఇంకా ముక్కు కంటి నుంచి కాడింది బ్లడ్. కంటి నుంచి, ముక్కు నుంచి, నోటి నుంచి మొత్తం కారుతుంది. ఎంత తల్లి ఎంత పడ్డారమ్మా మీరు. అయ్యో సరే అప్పటికి నేను ఫస్ట్ ఫోన్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికే చేశాను. నేను ఫోన్ మా ఇంటికి కూడా చేయలేదు. ఫస్ట్ ఫోన్ వాళ్ళ ఇంటికే చేశాను. చేస్తే నా పిల్లలకి ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. ఇంట్లో అంటే ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఎవరో వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి వాళ్ళే ఎవరికో చెప్తే టికెట్ వేయమని చెప్పారా? మా ఇంటికి అది నాకు చెప్పి ఉంటే కూడా నేను అక్కడ మా మేకప్ మ్యాన్ చెప్పి ఉంటాను. వాళ్ళు మా ఇంట్లో 2 పిల్లలే ఉన్నారు, ఇంకా నా తమ్ముడు ఉన్నాడు. వాడు కూడా అక్కడ వచ్చేసాడు. బాబాకి దీన్ని తెలియగానే వాడు కూడా వెళ్ళి వదిలేసి వచ్చేసాడు. ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పాడంట బాంబేకి. ఎందుకు నీకు ఒక 4000 రూపీస్ ఎంత అప్పుడు వేసుకొని రాలేవా? ముగ్గురు కలిసి ఎంత అవుతుంది? నేను భయంకి ఆయనకి ఫోన్ చేసి చెప్తున్నాను, అన్న ఇట్లా అయిపోయిందని నాకు భయం అవుతుంది, మీరు రండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. పిల్లల దగ్గర నేను వచ్చి మండేకి వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్తే పిల్లల దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్తాను. 10,000 అట్లా ఇస్తాను. వాళ్ళు ఏంటి వాళ్ళు అది ఇది కొనుక్కొని తినడం ఉంటారు కదా. ఇప్పుడు ఒక్క పిల్లలే ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. వాళ్ళు పిజ్జాలు బర్గర్లు వాళ్ళది ఇది హై ఉంది కదా, వాళ్ళు ఖర్చు పెట్టేసి ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటికి పోయారు, బాబు పోయారు.